వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా ఈరోజు మనం బ్యూటిఫుల్ డిజైన్స్కి బ్యూటిఫుల్ కలర్స్ని ఎలా అటాచ్ చేస్తాము, ఆ బ్యూటిఫుల్ డిజైన్స్లో ఉన్నటువంటి మ్యాథ్ అప్లికేషన్ ఏంటి, ఈ రెండు పాయింట్స్ని మనం స్టడీ చేద్దాం ఈరోజు. సో మన కోడ్.orgలోకి డైరెక్ట్ ఎంట్రీ అయిపోయామంటే రెడీగా. లాస్ట్ టైం మనం ఏదైతే చేసామో స్క్వేర్స్ తోటి సేమ్ అదే ప్యాటర్న్లో వెళ్తున్నాము. లూప్స్లోకి వెళ్దాము. రిపీట్, ఫైన్, యాక్షన్స్లోకి వెళ్దాం. మూవ్ ఫార్వర్డ్, ఫైన్, యాక్షన్స్లో టర్న్ రైట్. గుడ్. నా ఒక్క నిమిషం, మనం లాస్ట్ టైం చేసినట్టే ఒక స్క్వేర్ కంప్లీట్ చేసేద్దాము. అంటే రిపీట్ 4 times. ఓకే, ఫార్వర్డ్ 100 pixels, రైట్ 90 degrees. దట్స్ ఫైన్. ఇమ్మీడియట్గా ఒక స్క్వేర్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్టిస్ట్ ఎంత యాంగిల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనే దాని మీద మనం తీసుకున్నాము. యాక్షన్స్లోకి వెళ్ళి టర్న్ రైట్ బై, లాస్ట్ టైం ఎంత తీసుకున్నామండి మనం 15 degrees తీసుకున్నాము. ఓకే, గుడ్. ఒకసారి లూప్స్కి వెళ్దాం. మళ్ళీ ఇంకొక రిపీట్ తీసుకొచ్చుకుందాము. ఈ రిపీట్ బ్లాక్ని ఎక్కడ అటాచ్ చేయాలి అది గుర్తుంది కదండి. స్టార్టింగ్ అటాచ్ చేసేసి ఈ టోటల్ బ్లాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రూప్ ఆఫ్ బ్లాక్స్ మొత్తం దీన్ని ఇన్సైడ్ ఆఫ్ ది రిపీట్లోకి అటాచ్ చేయండి. ఇక్కడ రిపీట్ దగ్గర నుంచి టోటల్ మొత్తం రైట్. నౌ ద పాయింట్ ఈజ్ ఇక్కడ రిపీట్ క్వశ్చన్ మార్క్స్ ఎన్ని టైమ్స్ తీసుకోవాలి అనేది. లాస్ట్ టైం మనం చూసాము 24 times. ఒక్కసారి 24 times ఇచ్చేద్దామండి. ఓకే, ఫైన్. సో 24 times తోటి మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాంగిల్ 15 degrees తీసుకున్నట్లయితే మనకి బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ యాంగిల్ చేంజ్ అయితే ఇక్కడ నంబర్ చేంజ్ అవుతుందా అవ్వదా, ఇది ఈరోజు మన క్లాస్ యొక్క మెయిన్ టాపిక్. ఓకే, ఇక్కడ 15 degrees నేను 10 degrees చేస్తున్నాను. మన డిజైన్ కంప్లీట్ అవ్వలేదు చూడండి. అంటే ఎవ్రీ టైం 24 times అనేది నాట్ ఫిక్స్డ్. మనం 15 degrees తీసుకున్నాం కాబట్టి 24 బ్యాలెన్స్ అయ్యింది. ఎప్పుడైతే ఇక్కడ 10 degrees తీసుకున్నామో ఇక్కడ 24 times అనేది బ్యాలెన్స్ కాలేదు, కంప్లీట్ చేయలేదు. ఒకవేళ ఈ 10ని మనం 30 చేసి చూద్దాం. డిజైన్ కంప్లీట్ అయినట్లు ఉంటుంది కానీ కంప్లీట్ అవ్వలేదు. అఫ్ కోర్స్ 24 ఎందుకు కంప్లీట్ అయింది అనేది కూడా మనం నెక్స్ట్ మ్యాథమెటికల్ అప్లికేషన్లో డిస్కస్ చేద్దాం. ఒక్కసారి 30 ప్లేస్లో 40 తీసుకొని చూద్దాం. కంప్లీట్ అయిందా? బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది కానీ కంప్లీషన్ దగ్గర ఎక్కడ వస్తుంది ప్రాబ్లం అనేది చూద్దాం. ఓకే, ఈ 40 ప్లేస్లో 36 తీసుకోండి. ఇది ఇన్కంప్లీట్ డిజైనే, కంప్లీటెడ్ డిజైన్ కాదు. డిస్కషన్స్కి వస్తాను మళ్ళీ. ఓకే, ఈ 36 ప్లేస్లో 18 degrees తీసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయినట్టు అనిపిస్తూ ఉన్నాయి కదా. ఓకే, ఒక్కసారి రిపీట్ నెంబర్ దగ్గర చేంజ్ చేద్దాం. ఇక్కడ 24 ప్లేస్లో 30 తీసుకోండి. డిజైన్ కంప్లీట్ అయినట్టే అనిపిస్తూ ఉంది. ఇక్కడ 30 కాకుండా 10 తీసుకోండి. హాఫ్ డిజైన్. 5 తీసుకోండి. ఇన్కంప్లీట్ డిజైన్. ఓకే, ఇక్కడ 22 తీసుకోండి. ఇన్కంప్లీట్ డిజైన్. కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది బట్ ఇన్కంప్లీట్ డిజైన్. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అవ్వాలి అంటే మన కంప్లీట్ యాంగిల్ 360 degrees. సో ఇక్కడ మన రిపీట్లో ఇచ్చేటువంటి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇక్కడ టర్న్ రైట్ బై ఇచ్చేటువంటి యాంగిల్, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ మనకి 360 degrees అవ్వాలి. అయినప్పుడు మాత్రమే ఆ డిజైన్ టోటల్ కంప్లీషన్ అండ్ పర్ఫెక్షన్ వస్తుంది. అదర్వైజ్ 360 కాకపోతే మల్టిపుల్ ఆఫ్ 360 అంటే 362s 720, లేదంటే 363s 1080, ఈ విధంగా మనకి ఏదైనా సరే మల్టిపుల్స్లోకి వెళ్ళగలిగినట్లయితే మనకు ఆ డిజైన్ కంప్లీట్ అయినట్టుగా వస్తుంది. వన్స్ 360 కంప్లీట్ అయిన తర్వాత అది 180 మల్టిపుల్ అయినా సరే డిజైన్ కంప్లీట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే అదే డిజైన్ మీద మళ్ళీ డిజైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేద్దాము. చూడండి, ఇక్కడ 18 degrees ఉంది కదా, ఇక్కడ 20 తీసుకోండి. రిపీట్ 20 times. 18 అక్కడ అలానే ఉంచండి, యాంగిల్ 18 degrees అలానే ఉంచండి. ఇక్కడ రిపీట్ దగ్గర 20 times తీసుకోండి. ఎస్, 20 × 18 360 degrees మన డిజైన్ కంప్లీట్గా వచ్చింది. ఇప్పుడు దానికి మల్టిపుల్ మనం 316 అయిపోయింది. నేను ఈ 20ని ఇంకొంచెం నంబర్ పెంచాను అనుకోండి, ఏం జరుగుతుందో చూడడానికి ముందు ఒక్కసారి రన్ చేయండి. ఇక్కడ
చూడండి, ఒక స్క్వేర్తో స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్టిస్ట్ డిజైన్ స్టార్ట్ చేయడం అనేది 20 స్క్వేర్స్ కంప్లీట్ అవ్వగానే మన డిజైన్ కంప్లీట్ అయ్యి ఉంటుంది. యాక్చువల్ పొజిషన్కి వచ్చేస్తాడు ఆర్టిస్ట్ టోటల్గా. ఎస్, కరెక్ట్గా మనకి 20 స్క్వేర్స్ తోటి ఈ డిజైన్ కంప్లీట్ అయ్యింది. మనం ఇప్పుడు 22 అన్నామనుకోండి, ఏం జరుగుతుంది? ఒక్కసారి రీసెట్ చేసి రన్ చేయండి ఫుల్ స్పీడ్ మీదే. మనకి 20 కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 స్క్వేర్స్ ఎక్స్ట్రా రన్ చేయడం జరుగుతుంది. అదే స్క్వేర్ మీద రన్ అవ్వడం వల్ల మనకి తెలియడం లేదు. ఇంకా క్లియర్గా చూడాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఒక్క పని చేద్దాం. చూడండి, ఒక్కసారి ఈ రిపీట్ 4 టైమ్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని పక్కకు డ్రాగ్ చేయండి ఒక్కసారి. ఎస్, ఈ రిపీట్ 22 టైమ్స్ని పక్కకు తీసేయండి. దట్స్ ఫైన్. ఈ రిపీట్ 4 టైమ్స్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసుకోండి ఒక్కసారి. రైట్, ఈ టర్న్ రైట్ బై ని కూడా పక్కకు తీసేయండి. ఇక్కడ మన ట్రాన్స్ఫర్మేషన్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీయండి. నౌ ఇప్పుడు చూడండి, మీకు ఇందాక ఏం జరిగింది అనేది సింపుల్ డిజైన్లో వెరిఫై చేద్దాం. రిపీట్ 4 టైమ్స్ అంటే మన స్క్వేర్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ ఈ రిపీట్ 4 టైమ్స్ని 8 చేస్తున్నాను నేను. 8 స్పీడ్ తగ్గించండి. ఇది టోటల్ స్లిప్ డౌన్, టోటల్ స్లోలో చేసేయండి. రీసెట్ చేయండి, ఒక్కసారి రన్ చేయండి. చూడండి, ఒక స్క్వేర్ కంప్లీట్ అయిపోతుంది. ఆర్టిస్ట్ అక్కడ ఆగడం లేదు, మళ్ళీ అదే స్క్వేర్ మీద డ్రా చేస్తున్నాడు. ఇది ఎక్సెస్ వర్క్. కోడింగ్లో కానీ మన జనరల్ లైఫ్లో కానీ ఏదైనా పనిని మనం రిపీటెడ్గా చేసేటప్పుడు ఎనీ టైమ్స్ చేయాలనేది కూడా మనకి ఇంపార్టెంట్. కంప్యూటర్ మీద బర్డెన్ పెట్టడం కూడా రాంగ్ అవ్వబోతుంది. సో మనకి ఎన్ని టైమ్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇక్కడ ఉండేటువంటి మ్యాథమెటిక్స్ అప్లికేషన్. సో ఒకవేళ 8 కాదు 80 చేసామనుకుందాం. స్పీడ్ పెట్టండి, స్పీడ్ ఇంక్రీజ్ చేసేసి రీసెట్ చేసి క్లిక్ చేయండి. అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. చూడండి ఎన్ని టైమ్స్, 20 టైమ్స్ తిరిగాడు. ఆ 80ని 800 చేసామనుకోండి, ఒక్కసారి రీసెట్ చేసి రన్ చేయండి. ఆ స్క్వేర్ రన్ అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ 200 టైమ్స్. సో ఒక స్క్వేర్కే ఇన్ని టైమ్స్ అది కంటిన్యూ అవుతూ ఉన్నది అంటే, ఇలా నంబర్ ఆఫ్ స్క్వేర్స్ చేసేటప్పుడు ఆ ఫిగర్ అనేది, ఆ నంబర్ అనేది మనం ఒక ప్రాపర్ వేలో ఇవ్వకపోతే సిస్టమ్ మీద బర్డెన్ పడుతుంది. కోడింగ్లో సర్వర్ మీద బర్డెన్ తగ్గటం అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది హైయర్ ఎడ్యుకేషన్లో. సో దానికోసం ఇక్కడ నుంచి మనం ఒక ఆలోచన విధానాన్ని పెంచుకుందాము. ఓకే, రైట్. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ డిజైన్ దగ్గరకు వచ్చేద్దాము. రిపీట్ 4 టైమ్స్. ఓకే, ఒకసారి రిపీట్ని పక్కకు డ్రాగ్ చేసేసి ఈ పక్కన ఉంచినటువంటి రిపీట్ బ్లాక్ని తీసుకొచ్చి అటాచ్ చేసేసుకుందాము. అన్యూజ్డ్ కోడ్ కింద ఉంది మనకి. ఎస్, అలానే ఈ రిపీట్ని ఇన్సైడ్ అటాచ్ చేసేద్దాము. ఆ టర్న్ రైట్ బై 18 degrees అనేది ఎస్టీరియర్ టు ద ఇంటర్నల్ రిపీట్. ఎస్టీరియర్ టు ద ఇంటర్నల్ రిపీట్. ఎస్, దట్స్ ఫైన్. ఇక్కడ 20 టైమ్స్ ఉంచండి చాలు, 22 టైమ్స్ అవసరం లేదు మనకి. ఓకే, నౌ ఇందులో ఉన్న మ్యాథ్ అప్లికేషన్ని గమనించాం కదా, వీటి బ్యూటిఫుల్ కలర్స్ ఎలా ఇస్తున్నామో చూద్దాం. ఒక్కసారి బ్రషెస్కి వెళ్దాము. మీరు అనుకోవచ్చు, సార్ బ్రషెస్ మనము ర్యాండమ్ కలర్స్ ఇవ్వడం అనేది ఇంతకుముందు చూసాం సార్ అని. కానీ ఆ ర్యాండమ్ కలర్స్ని మనం ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి దాని బ్యూటిఫుల్ స్టైల్ మారిపోతుంది. సెట్ కలర్, ర్యాండమ్ కలర్ తీసుకుందాము. ఒక్కసారి స్టార్టింగ్లో పెట్టండి వెనరం దగ్గర. యా, చూడండి టోటల్ డిజైన్ ఒక కలర్ వచ్చేసింది. మనం ఇది ప్యాటర్న్లో కూడా చూసాము, సింగిల్ కలర్ ప్యాటర్న్ అంటాం దీన్ని. ఒకసారి రీసెట్. సో దాని కలర్ మారిపోయింది, టోటల్ డిజైన్ ఒకే కలర్ వచ్చింది. అలా కాకుండా ఒక్కసారి ఈ సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని టోటల్ డ్రాగ్ చేయండి. రిపీట్ దగ్గర నుంచి తీసుకెళ్ళి వెనరానికి అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సెట్ కలర్ని ఫస్ట్ రిపీట్ లోపల అటాచ్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి ఎన్ని స్క్వేర్లు ఉన్నాయో అన్ని కలర్స్ ఫామ్ అయినాయి. ఒక్కసారి కావాలంటే దీని స్పీడ్ని కొంచెం మీడియంలో పెట్టి రన్ చేసి చూడండి. క్లిక్ ఆన్ రన్. చూడండి ఒక్కొక్క స్క్వేర్ ఒక్కొక్క కలర్ వస్తూ ఉంది మనకి. ఈచ్ స్క్వేర్ ఈచ్ కలర్ అంటే మనకి ఇక్కడ 20 టైమ్స్ 20 స్క్వేర్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే 20 కలర్స్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి స్పీడ్ పెంచేసుకోండి. ఎస్, 20 స్క్వేర్స్ 20 కలర్స్. అలా కాకుండా ఒక స్క్వేర్కు ఉన్న 4 సైడ్స్ కూడా కలర్స్ మారాలి అనుకున్నట్లయితే ఇదే సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని
డ్రాగ్ చేసి పక్కకి, రైట్, రిపీట్ 4 టైమ్స్ని అటాచ్ చేసేయండి. నౌ సెట్ కలర్ ర్యాండమ్ కలర్ని సెకండ్ రిపీట్లో యాడ్ చేయండి. సెకండ్ రిపీట్ లోపల అటాచ్ చేయండి. ఇక్కడ రిపీట్ ఇక్కడ నా లైట్ ఎక్కడ ఉందో అక్కడ కరెక్ట్గా మనం అటాచ్ చేసినట్లయితే ఎస్. ఇప్పుడు చూడండి, స్లో చేయండి ఒక్కసారి, స్పీడ్ని స్లో చేసేసుకొని ఇంకా డెడ్ స్లోలోకి వెళ్ళండి. ఎందుకంటే ఒక్క స్క్వేర్కున్న 4 సైడ్స్ కూడా కలర్స్ మారిపోతాయి. 4 కలర్స్ రన్ చేయండి. క్లిక్ ఆన్ రన్. చూడండి, స్క్వేర్కున్న 4 సైడ్స్ 4 కలర్స్లో మారిపోతుంది. ఎస్, ఎవ్రీ సైడ్ కలర్ చేంజ్ చేసుకుంటుంది. మనం దీన్ని ఇంకా క్లియర్గా ఇక్కడే రీసెట్ చేసేయండి. మళ్ళీ క్లిక్ ఆన్ రన్. చూడండి, ఒక్క స్క్వేర్కే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ సైడ్ ఏదైతే కలర్ వచ్చిందో సెకండ్ సైడ్కి ఆ కలర్ రాదు. థర్డ్ సైడ్కి ఇంకో డిఫరెంట్ కలర్ వస్తుంది. ఫోర్త్ సైడ్కి ఇంకో డిఫరెంట్ కలర్ వస్తుంది. ఈ విధంగా మనకి మొత్తం 20 స్క్వేర్స్ ఫామ్ అవుతాయి. అంటే 24 80 కలర్స్ని తీసుకోవడం జరుగుతుంది. స్పీడ్గా ఇంక్రీజ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. యా, చూసారు కదా, డిఫరెంట్ కలర్స్ని ఎన్ని రకాలుగా మనం కలర్ ప్యాటర్న్స్ని ఇవ్వచ్చు అనేది కూడా మనం ఈ క్లాస్లో చూసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. అంటిల్ దెన్ కీప్ కోడింగ్, మీ ఎంఎన్ఆర్.